ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనం సమస్త విషయంలో విడుదల పొందుకుంటూ ఉన్నాము. అనేక విషయములలో ఆయన కృప చూపించేటువంటి వారుగా ఉన్నారు. కీర్తన గ్రంథము 20 అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక. ఈరోజు ఒక మనుషుడి యొక్క ఉద్దేశములు, కోరికలు, ఆలోచనలు కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ప్రభు వల్ల సాధ్యమవుతూ ఉంటుంది. ఈరోజు విడుదల పొందాలని ఎవరైనా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభువే జయం అనుగ్రహించవలసినటువంటి అవసరం ఉంది. కానీ నువ్వు ఏ విషయంలోని విడుదల పొందాలని కోరుకుంటూ ఉన్నావు? ఆయనకు ఉద్దేశంలో ఏమున్నాయి? 1 సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రుని అధికారులతో కూడా కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనం సొంతనపు చేయుటకును వారిని మంటల నుండి ఎత్తువాడు ఆయనే. లేముగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గుల అంధకారం మందు మాట మనుగుదురు. బలము చేత ఎవడున్న జయం నొందడు. యెహోవాతో వాదించి వారి నాశనమగుదురు. పరమండలముల నుండి ఆయన వారిపైన బురువు వలె గర్జించును. లోకపు సరిహద్దు నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలం ఇచ్చును. తను అభిషేకించిన వారికి అధిక బలం కలుగజేయను. కేవలం క్రీస్తు వల్ల మాత్రమే ఈరోజు నువ్వు అన్ని విషయాల్లోని విడుదల పొందుకుంటావని నువ్వు తెలుసుకోగలగాలి. అది ఎవరైతే తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా దైవ సన్నిధిలోని ఆయన స్తుతిస్తూ ఉంటారు. ఆయన లేఖనాలు ధ్యానిస్తూ ఉంటారు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15:58 వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నది. కనుక ఏ విషయంలో కూడా నీరసపడిపోకుండా ప్రభు వల్ల నీకు అన్ని విషయాలు కూడా విడుదల పొందుకుంటావని ఎరిగి నువ్వు సిద్ధపడాలి. నువ్వు అలా సిద్ధపడినట్లయితే అది నీకు ఎంతో మంచిది. కనుక ఉపవాసం ఉండాలి. సాక్ష్యం చెప్పగలిగినప్పుడు సాక్ష్యం చెప్పాలి. ఇంకా ఆయన గురించి దేవుడి లేఖనాలు ప్రకటించాలి. ఎవరైతే అలాగా ఈరోజు దైవ సన్నిధిలోని ఆయన మహిమను ఎదుగుతారో ఆయన సన్నిధిలో ఖచ్చితంగా ఏ శత్రువు కూడా వారి మీద జయం నొందరు. దోషాలు మోపేవారు కూడా ఎవరు వారిని బాధపరచలేరు. దేవుడే వారికి వెలుగుగా ఉండి అన్ని విషయాలు నడిపించి యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుభవిస్తున్నటువంటి దేవునికి నిత్యము కూడా మహిమ కలుగుతూనే ఉంటుంది. కనుక ఈ ఉదయకాలాన్ని ఆలోచన చేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా సమస్త విషయంలో మనకు విడుదల గనుక ఆయన విడిచిపెట్టకుండా నీ కుటుంబాన్ని ఆయన సన్నిధిలో నువ్వు నడిపించుకున్నట్లయితే అది నీకు ఎంతో మేలు. ప్రభా ఈ ఉదయకాలాన్ని తండ్రి నేను ఎగ్జామ్కి వెళ్తున్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనప్పటికీ వారి వ్యక్తిగతమైన పనులు కానీ పరిస్థితులు కానీ ఏ కార్యాల్లోనైతే ఏదైనా విడుదల పొందాలని కోరుకుంటున్నారో ఆయన ఈ నామం మూలముగా ప్రభు వారు విడుదల పొందుకున్నట్లుగా నీ కృప దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి నేను సమాధానం కలుగజేసి నమ్మొత్తని ప్రేరేపించమని అన్న విషయంలో సహాయం అనుగ్రహించమని నీ వాక్యం ఎక్కువగా ప్రేమించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ఎరిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.